ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్కులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు హామీ ఇచ్చారు. కాకినాడ నగరంలోని జన్మభూమి పార్కును మోడ్రన్ పార్కుగా పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. బుధవారం ఆయన జన్మభూమి పార్కును సందర్శించారు. అక్కడి సమస్యలను సందర్శకులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒకప్పుడు మోడల్ పార్కుగా ఉన్న జన్మభూమి పార్కును మళ్లీ అదే తరహా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. పార్కు ఆవరణలోని టాయిలెట్స్లను మరమ్మతులు, వాకింగ్ ట్రాక్, ప్రహారీ అభివృద్ధి, శానిటేషన్ మెరుగుపరచడం వంటి అన్ని అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యంగా జన్మభూమి పార్కులో మాత్రమే ఉన్న బోన్సాయి ప్లాంటేషన్ సంరక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి రానున్న వారం రోజుల్లో అవసరమైన అంచనాలు రూపొందించి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించేలా పార్కును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా క్రియాశీలకంగా పనిచేసి పార్కు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ వెంకట్రావు సూచించారు. కాగా పార్కు ఆవరణలోని డ్రైనేజీని కూడా పరిశీలించి అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ పి సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ మాధవి, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, ఏఈ రమేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడ చిన్న రిపేర్ చేయాల్సి ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక టైం పెట్టుకుని మేము వెంటనే చేస్తాం. చేసి అన్నీ మళ్ళీ ఒకప్పుడు ఏదైతే మోడల్ పార్కింగ్ ఉందో ఆ మోడల్ పార్కింగ్ చేయడానికని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మంచి అట్రాక్షన్ బాన్సాయి పార్క్. ఈ బాన్సాయి పార్క్ కూడా ప్రెస్టీజియస్ పార్క్ కాబట్టి దాని వెంటనే ఇమీడియట్గా దానికి టేకింగ్ కేర్ చేయమని చెప్పాం. వీటన్నిటితో పాటు మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం. అసోసియేషన్ ఫార్మ్ అయిందని చెప్పారు. ఈ అసోసియేషన్ షుడ్ బి యాక్టివ్ అండ్ దే షుడ్ ఆల్సో ఓనప్ చేసుకుని వాళ్ళ అసోసియేషన్ ఓనప్ చేసుకుంటే ఇంకా బెటర్ వేలో దీన్ని ఆర్గనైజ్ చేయవచ్చు. మేము దీనికి ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయించి నెక్స్ట్ వారం రోజుల్లో ఈ వర్క్ కూడా రిపేర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నటువంటి ట్రీస్ ఉన్నాయో అటువంటి బ్రాంచెస్ అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవాళ రేపట్లోనే క్లీన్ చేస్తాం. అలాగే శానిటేషన్ మీద కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా వాకర్స్ ఒక అసోసియేషన్ కింద ఫార్మ్ అయ్యి దే షుడ్ ఆల్సో స్టార్ట్ మెయింటైనింగ్ దిస్ పార్క్ అన్నమాట. ఇందులో మనం రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తున్న భాగంలో ఇది 4వ పార్కింగ్ చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఒకప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మోడల్ పార్కింగ్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ది సేమ్ టైం ఒకప్పుడు దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేసేది ఉన్నారు. దాని పరంగా కూడా చర్యలు తీసుకుని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫా చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం.